నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనికి అధిష్టాన దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దేవత ఉంటుంది. అధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకుంటే గ్రహదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. శని భగవానుడికి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉన్నారు: హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి. ఈ ముగ్గురు కూడా శని భగవానుడికి అధిష్టాన దేవతలుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. శనివారం సందర్భంగా ఈ ముగ్గురు అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శనికి అధిష్టాన దేవుడైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం వెళ్ళాలి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు చేయాలి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి శనివారం రోజు అర్చన చేయించుకోవటం ద్వారా, ఎర్రటి పుష్పాలతో పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోవటం ద్వారా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు తోక ప్రారంభం నుంచి చివరి వరకు అలంకరించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అదేవిధంగా నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార వీటిని పాలలో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయాలి. ఇలా చేస్తే శనికి అధిష్టాన దేవుడైనటువంటి ఈశ్వరుడి అనుగ్రహం కలిగి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా అధిష్టాన దైవంగా ఉంటాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి ఆలయంలో సమర్పించటం, తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో కూడా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటిని కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపాన్ని వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర శనివారం వెలిగించడం ద్వారా కూడా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేయటం ద్వారా కూడా గోచార పరంగా ఎలాంటి శని దోషాలున్నా ఆ శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని దోషాలను పోగొట్టే శక్తి కాళికా అమ్మవారికి కూడా ఉంటుందని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. శని భగవానుడికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికా అమ్మవారు. కాబట్టి శనివారం రోజు దక్షిణ కాళికా స్తోత్రాన్ని పఠనం చేసినా శ్రవణం చేసినా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శనివారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ ముగ్గురిని ఆరాధన చేయటం ద్వారా, ఈ దేవతామూర్తులకు సంబంధించినటువంటి దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయశని ఇలా గోచార పరంగా ఎలాంటి శని దోషాలు ఉన్నా సరే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయం స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఈశ్వరోహం అహం భోగి, నేనే నాయకుణ్ణి. ఈశ్వరుడు అంటే నాయకుడిని అర్థం. అదే నేనే నాయకుణ్ణి, అందరూ నా అధీనంలో ఉన్నారు. అహం భోగి, నేను భోగవంతుడు. సిద్ధోహం అంటే అన్నీ నాకు సిద్ధించిపోయి నేను సిద్ధ పురుషుణ్ణి. అహం బలవాన్, నన్ను మించిన బలవంతుడు ఎవడున్నాడు, నేను సుఖం పొందుతూ ఉన్నాను. పైగా మా వంశచరిత్రని సామాన్యం అనుకున్నారా? ఆఢ్యోభి జనవానస్మి కోన్యోస్తి సదృశోమయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితా. ఆఢ్యోభి అంటే చాలా గొప్పవాణ్ణి నేను, పై గొప్ప ధనవంతుణ్ణి నేను,
అభిజనవాన్ అనే వాడికి భగవత్పాల్ వారు అంటారు, మా 7 తరాల నుంచి యజ్ఞాలు చేస్తున్నాం, పండితులను తెలుసా అనుకోవడం అన్నాడు ఇక్కడ. అంటే పూర్వచరిత్రలు చెప్పుకొని మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం, మా వంశం ఇంత అని తన వంశపు పుట్టుకు సంబంధించిన గొప్పతనం చెప్పుకుంటూ విర్రవేయడం అసుర లక్షణం. ఆఢ్యోభిజనవానస్మి అంటే తన పరివారాన్ని చూసుకుని మురిసిపోవడం. అదేవిధంగా కోన్యోస్తి సదృశోమయ, నాతో సమానం ఎవడున్నాడు అని మాట్లాడుతూ యక్షే, ఆ అహంకారంతోనే నేను యజ్ఞాలు చేశాను, యజ్ఞాలు చేస్తాను. దాస్యామి, దానం చేసాం అంటారు. మేము కళలను పోషిస్తున్నాం, నటుల్ని సంగీతాలను పోషిస్తున్నాం అని కొంతమంది తయారవుతారండి బృందాలు ఏర్పరచుకుని. అందుకే దాస్యామి నటాదిభ్య అన్నారు శంకర భగవత్పాల్ వారు. అందరిని చూసాడో మహానుభావుడు ఇక్కడ. యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. ఇది వాళ్ళని వాళ్ళు వంచన చేసుకుంటూ ఉంటారు, లోకాన్ని వంచన చేస్తుంటారు, అజ్ఞానంతో మురిసిపోతుంటారు. అనేక చిత్త విభ్రాంతా, వాళ్ళకు స్థిరత్వం ఉండదు, ఎప్పుడు చెదిరిపోతుంటుంది చిత్తం. మోహజాల సమావృతా, మోహమనే వలలో పడి ఉంటారు. ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ, ఎప్పుడు కామభోగ ప్రసక్తే. ప్రసక్తా కామభోగేషు, ఎవరు కోపగించుకోవద్దు. ప్రత్యక్షంగా వింటున్నవారు, పరోక్షంగా వింటున్నవారు. నేను భగవంతుడు చెప్తున్నాను, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు ఉన్నది తెలుగులో చెప్తున్నాను అంతే. ప్రసక్తా కామభోగేషు, ఇంతవరకు వాళ్ళ పరిస్థితి చెప్పాడు కదా, వాళ్ళ ఫలం, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళ చివరి అడ్రస్ చెప్తున్నాడు, పెర్మనెంట్ అడ్రస్. మళ్ళీ పతంతి నరకే అశుచౌ, వాళ్ళు అశుచి అయిన నరకాల్లో పడతారు అన్నాడు ఇక్కడ. శుభము లేని నరకముల్లో పడతారు. పైగా వాళ్ళు పూజలు పునస్కారాలు యజ్ఞాలు చేస్తారు కదండి అంటే వాళ్ళ యజ్ఞాలను లెక్కలోకి తీసుకోను అన్నాడు. ఎందుకంటే ఆత్మసంభావితా, వాళ్ళు గొప్ప యజ్ఞాలు చేసామని యజ్ఞాలు చేస్తున్నామని అంటారు కానీ వాళ్ళు ఆత్మసంభావితులు, వాళ్ళని వాళ్ళు గొప్పవారు అనుకుంటున్నవారు. అంతేగా నా సాధుభిహి అన్నాడు భగవత్పాల్ వారు ఇక్కడ. వాడికి వాడి గొప్పవాడిని డిక్లేర్ చేశాడు. పైగా నా సాధుభిహి, ఒక్క సత్పురుషుడు అని గొప్పవాడండు. అందుకు వీడికి వీడే. అవసరమైతే ఏదైనా మంచి కమిటీని చూసుకుని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి అవార్డులు కూడా తెప్పించుకోగలరు. ఇలాంటి వాళ్ళందరూ ఆత్మసంభావితా. స్తబ్ధా, తర్వాత మాట స్తబ్ధులు. స్తబ్ధులు అంటే గర్వంతో మెదడు మొద్దుబారిన వారు అన్నాడు. అంటే వాడికి ఆలోచించే శక్తిని వాడు అణచేశాడు బుద్ధికి. ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు అక్కడ, నేను చాలా గొప్పవాడిని. వాడు స్తబ్ధుడు. ఎందువల్లంటే భగవత్పాల్ వారు అంటారు అప్రణతాత్మాన అన్నారట. వినయం అనేది లేనివారు అని అర్థంట. స్తబ్ధులు అంటే వినయం లేనివారు అని అర్థం. కనుక తమను తాము గొప్ప అనుకుంటారు, వినయాదులుండవు. అటువంటి వారు ధనమానమదాన్వితా, ధనము దురభిమానము మదంతో విర్రవిగి యజ్ఞాలు చేస్తుంటారు. అవిధిపూర్వకం నామయజ్ఞై, నామయజ్ఞం అంటే పేరుకు మాత్రమే యజ్ఞం. ఫలానా వారు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం అంటే సత్కార్యం, కేవలం అగ్నిహోత్రం అనే కాదండి, అన్ని సత్కార్యాలు ఇలాంటి అసురులు చేస్తున్నట్టు కనబడతారు. వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు, మోక్షానికి సిద్ధంగా సీట్ రెడీ చేసుకున్నారు అనుకోవద్దు, వాళ్ళ నరకానికి సీట్ సిద్ధమైంది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళ ఆత్మసంభావితా స్తబ్ధా ధనమానమదాన్వితా యజంతే నామయజ్ఞాస్తే దంభేన అవిధిపూర్వకం. పైగా దానికి తోడు ఎవడేనంటే మహాకోపం, అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంస్థితా, ఈ గుణాలన్నీ ఆశ్రయించుకుని మాం ఆత్మపరదేషు ప్రద్విషంతోభ్యసూయకా, వాళ్ళు తమలోనూ ఇతరుల్లోనూ ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు అన్నాడు ఇక్కడ. వాళ్ళ లక్షణం ఏంటంటే ఆత్మ పరదేహేషు, ఆత్మ అంటే స్వదేహే, పరదేహేషు వాటిలో తద్బుద్ధి కర్మ సాక్షిభూతం మాం ప్రద్విషంత, ప్రతివాడి కర్మని బుద్ధిని సాక్షిగా గమనిస్తూ నేనున్నాను అని తెలియక ప్రతివారి హృదయంలో, ఆ మాటకు వస్తే వాడి హృదయంలో నేనున్నాను, వాడు చేసి పాప చిట్టా అంతా రెడీ చేస్తూ ప్రతివారి హృదయంలో నేనున్నాను, వాడిలోనూ పరుల్లోనూ కూడా. అలాంటి నన్ను వాడు ద్వేషిస్తూ ఉంటాడు. అంటే ఇతరుల్లో తనలో ఉన్న ఆత్మగా నన్ను గుర్తించడు వాడు. అది ఇక్కడ. అటువంటి వారు ప్రద్విషంత అభ్యసూయకా, పైగా అసూయ చేస్తారయ్యా వాళ్ళు అన్నారు ఇక్కడ. అసూయ అంటే అర్థం ఏంటంటే సన్మార్గస్థానాం గుణేషు అసహమాన అన్నారు. సన్మార్గంలో ఉన్నవారి పట్ల అసహనంగా ఉంటారట, అది అసూయకలు అన్నారు ఇక్కడ. కొంతమంది మీరు అలాగా నల్లవాడు మంచివారంటే వాడేం మంచి అని వాడి మీద అసూయ పడతారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మొత్తం అది వాళ్ళు నన్ను ద్వేషిస్తారంటే అర్థం ఏంటి, వాడు కృష్ణుడు రాముడిని తిడతారని కాదు, వాళ్ళు ఆ పేరు పెట్టుకుని దొంగ యజ్ఞాలు చేస్తున్నారు. కానీ మచ్చాసనాతివర్తిత్వం ప్రద్వేష, నేను చెప్పిన శాసన రూపమైన శాస్త్రాలను అతిక్రమించడమే నన్ను ద్వేషించడం అన్నాడు భగవానుడు ఇక్కడ. శాస్త్రాతిక్రమణమే ఈశ్వర ద్వేషం. దీనితో వాళ్ళు ఉంటారు. అయితే అటువంటి వారు గతి ఏమిటి చెప్తున్నా విను. తాన్ అహం
ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమ్మ శుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అటువంటి ద్వేషబుద్ధి కలవారు అంటే నన్ను ద్వేషించేవారు అనగా నా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వారు క్రూరులైన వారందరినీ నేను ఆ నరాధములని క్షిపామి విసిరేస్తానయ్యాని. సిక్సర్ కొట్టేటు విసురుతట్టండి. ఎక్కడ విసురుతాను అంటే ఆసురేష్వేవ యోనిషు. తర్వాత మళ్ళీ వాళ్ళు అసుర జన్మలే పొందుతారు, తామసపూరితమైన జన్మలే పొందుతారు. అసుర జన్మలు పొందితే ఆ జన్మల్లో కూడా నన్ను తెలుసుకోలేరు. చూసారా అసుర ప్రవృత్తి ఎంత ప్రమాదకారో దీనివల్ల తెలుసుకోవాలి. మళ్ళీ వచ్చేది అసుర జన్మలు. అంతేగాని పోతే ఇప్పుడు అసుర జన్మల్లో ఉన్నానండి కానివ్వండి అప్పటికైనా అక్కడికైనా వెళ్తాను కదా తర్వాత జన్మలు చూసుకుందాం. తర్వాత జన్మలు కూడా నీకు అవే. అది చెప్తాడు ఇక్కడ. అప్పుడు కూడా బాగుపడవు. ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. మళ్ళీ ఆసుర జన్మలు పొందిన మూఢులు జన్మని జన్మని వరుసగా అలాంటి జన్మలు పొందుతూ మామప్రాప్యైవ నన్ను పొందకుండానే తతో యాంతి అధమాం గతిం ఇంకా అధమగతికి పోతారు. వాళ్ళని విసిరేస్తాను, మరి వాళ్ళు ఉద్ధరింపబడరు. ఇది తెలుసుకో. ఇంతవరకు ఆసురీ గుణ సంపన్నుల ఆచారములు ఉంటే చెప్పారు. వాళ్ళు యజ్ఞయాగాలు కూడా చేస్తారంటే ఇలా చేస్తారు. అటువంటి వాళ్ళు మామప్రాప్యేవ నన్ను పొందరు సరికదా తతోయాంతి అధమాగతం ఇంకా అధమగతులకు పోతారు. ఇది అందుకే ఆసురు గుణములు ఉంటే పరమాత్మకి ఎంత దూరమైపోతామో చెప్తున్నాము, ఎన్ని జన్మల దూరమైపోతామో చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దంభోదర్పో విమానశ్చ అనే గుణములు, ఆ గుణములు కలిగిన వారి ప్రవర్తనలు, వాళ్ళ యొక్క జీవన విధానం అవన్నీ ఇక్కడ చెప్పి ఇలాంటి వారు ఆసురీ గుణములతోనే చేసేటువంటి క్రియలకి ఫలితంగా నరకాల్లో పడతారని చెప్తూనే ఆ తర్వాత క్షుద్రమైన ఆసురీ జన్మలు ఎత్తుతారు. దానికంటే మళ్ళీ ఆసురీ జన్మెత్తారు కనుక ఆసురీ ప్రవర్తనలే చేస్తారు. తద్వారా ఇంకా అధమగతులకే వెళ్తారు. నన్ను ఎప్పుడూ పొందలేరు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మానవ జీవితం బుద్భుతప్రాయమైన తెలిసిన ప్రతి ఒక్కరూ కూడాను వారానికి ఒక్కసారైనా సరే మౌనవ్రతం పాటించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం ఉంది మనకు. ఈ మౌనవ్రతం వెనకాల దాగిన పరమార్థం. ఇప్పుడు శనివారం అంటే ఇవాళ నేను మౌనవ్రతం అంటారు. శనివారం ఎవరికి ప్రీతి? కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి. ఈ కలియుగం ఉన్నంత వరకు కూడాను స్వామివారు ఉంటారు. కలిపురుషుని యొక్క తీవ్రతమైనటువంటి దుష్ప్రవర్తనల నుంచి మనని బయటపెట్టడానికి, ఆ కలిపురుషుని యొక్క విషపు కోరల నుంచి రక్షింపజేయడానికి కలియుగ వాసుడు వెంకటేశ్వరుడు తిరుమల తిరుపతిలో కొలువై ఉండి మన్ని అనుక్షణం కూడాను రక్షిస్తున్నాడు. అటువంటి స్వామివారి పేరున మనం నిత్య జీవితంలో ఆ ఒక్క శనివారం మౌనవ్రతం పాటించడం నేర్చుకుంటే చాలు. ఎంత విశేషకరమైనటువంటి ప్రభావం ఆరోగ్యరీత్యానే కాదు అనేక రీతుల్లో మనకు లభ్యపడుతుందో చెప్పలేనంత, అంటే అనిర్వచనీయము అని చెప్పచ్చు. మౌనవ్రతం అనేటువంటిది దైవధ్యానం మినహాయించి మనోవాక్కాయ కర్మతో ఏ విధమైన ఇతర వ్యవహారములను చేయకుండా ఉండటమే ఈ యొక్క మనోతత్వంలో మౌన వ్రతంలో దాగిన పరమార్థ చింతన. అంటే మౌనం అంటే కేవలం నోరు మూసుకొని మనసులో పూజలను మన్నం చేస్తూ ఉండటం కాదు. నిజమైనటువంటి మౌనం అంటే మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు మన మనస్సు కూడా పూర్తి మౌనంగానే ఉండాలి. మన మనస్సు పూర్తి మౌనంగా ఉండాలి, కానీ విపత్కరమైన ఆలోచన సరళితో మాత్రం ఉండకూడదు. నేను మౌనం అండి అని చెప్పేసి మౌనవ్రతం చేస్తానంటే ఎట్లా? ఆ మనసుకు కూడా మౌనం ఇవ్వాలి.
అంటే ఎటు పయనించకుండా ఎటువంటి కంటి చూపు, వినేటువంటి చెవులు, తినే నోరు, ఇవన్నీ కూడాను ఆకర్షిస్తాయి కదండి అనేక విషయాలపైన. వీటన్నిటిపైన కూడాను ఆకర్షించకుండా ఉండేందుకు మనసు సాక్షిభూతం కాబట్టి మనస్సుకు మౌనం పాటించడం గొప్ప. అదే అసలు సిసలైన మౌనవ్రతం. మనస్సుకు ఎవరైతే మౌనాన్ని ప్రకటిస్తారో వాళ్ళు యోగి పుంగవులుగా మారతారు. వాళ్ళలో అద్వితీయమైనటువంటి శక్తి వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:25. తిథి పంచమి రాత్రి 9:09 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 9:59 వరకు. వర్జం రాత్రి 3:48 నుంచి 5:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుంచి 7:53 వరకు. అమృతకాలం ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 నేటి విశేషం శనివారం. శనివారం రోజున మనం సూర్యోదయానికి ముందే లేవాలండి. ఎందుకంటే సూర్యోదయంతోనే దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తంలో లేచామనుకోండి నిద్ర, ఆ రోజు మొత్తంలో మనం లాభం కంటే నష్టాన్ని ఎక్కువ పొందుతూ ఉంటాం. సామాన్యంగా మనసుకు ప్రశాంతి తక్కువగా ఉంటుంటుంది. అందుకని సూర్యోదయానికి ముందే లేవాలి. అలా లేచి చక్కగా స్నానం చేసి సూర్యోదయానంతరం శంకరునికి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, 21 అప్పాలు నివేదన చేయడం, 21 అప్పాలు వాయనం ఇవ్వడం, 21 ఆత్మ ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా విజయాలను, అనారోగ్య నివారణను, రోగనిరోధక శక్తి పెంపుదలను అందిస్తాయి. విశేషించి ఈ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు సకల గ్రహ దోషాలని నివారించగలుగుతాయి. నేటి ఆణిముత్యాలు. పోరాటంలో స్ఫూర్తి ఉంటుంది, ప్రయత్నంలో తృప్తి ఉంటుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. వైరాగ్యాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అన్నది వేద హృదయాన్ని ఆవిష్కరించడం అరణ్యకాండ. ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి పనిని నిర్ణయించి ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానకాండని ఆత్మవిచారం చేస్తాడు.
ఆత్మవిచారం చేసి లోపలే ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని, ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యడానికి అంతర్ముఖ ప్రయాణం మొదలు పెడతాడు. ఇక బాహ్యంలో కదలికలు ఆపేసి ధ్యానమునందు లోపలికి ప్రవేశించి ఈ లోపలే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆవిష్కరించేటటువంటి కాండ, ఆ ఉపాసన రహస్యములను ఆవిష్కరించేటటువంటి కాండ, సంసారమును తరించేటటువంటి మార్గం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి కాండ. కాబట్టి అలా ప్రయత్నం చేసినటువంటి యోగి పైకి బాహ్యంలో ఆయన అందంతో సంబంధం లేకుండా, ఆయన పైకి ఎంత వికారంగా కనిపించినా ఆత్మ సౌందర్యం ఉన్నవాడెవరో వాడు నిజమైన సుందరుడు. ఎందుచేత అంటే ఆ ఉపాసన బలంతో నిలబడినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం ఆయన తేజస్సుగా ప్రకటనం కావడమే కాదు, ఆయన చిట్ట చివర సీతమ్మలో రాముణ్ణి, రాముళ్ళో సీతమ్మని దర్శనం చేసి విశ్వమునందే విశ్వనాథుణ్ణి, విశ్వనాథుడు విశ్వము కన్నా భిన్నుడు కాడన్న సత్యాన్ని ఎరుకలోనికి తెచ్చుకొని అద్వైతానుభూతి యందు ఓలలాడినప్పుడు పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా, హనుమ ఒక యోగి పుంగవుడిగా, ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. సుందరకాండ తర్వాత వచ్చేటటువంటి కాండ యుద్ధకాండ. యుద్ధకాండలో ఇక బాహ్యమైనటువంటి సమస్త విషయ వస్తువుల మీద విరక్తిని పొంది ఇక ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లోపలికి రాకుండా రాక్షస సంహారం జరిగి లోపల రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యేటటువంటి కాండ యుద్ధకాండ. తదనంతరం ఇక దేవతలందరూ దేవతా కార్యం పూర్తయిందని సంతోషించేటటువంటి కాండ ఉత్తరకాండ. అంటే వచ్చినటువంటి ప్రయోజనం పూర్తయిపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు అన్న విషయం నిర్ధారణ అయ్యేటటువంటి కాండ ఉత్తరకాండ. అందుకే మహర్షి పేర్లుంచేటప్పుడు నేను మిగిలిన కవులకు మార్గదర్శనం చేస్తూ పేర్లుంచుతున్నాను అన్నారు. అలా ఉంచాలి అంటే అది కేవలం రామాయణంలో ఉన్నటువంటి కథావస్తువుని బట్టి కాండలకి పేర్లు నిర్ణయం చేస్తే ఎప్పటికీ కూడా అది మిగిలిన వారికి ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉండదు. అందరూ కథాభాగాన్ని బట్టే పేర్లు ఉంచవలసి వచ్చింది. అలా ఆలోచన చేసినప్పుడు అసలు ఆ కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది. కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు. ఎందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిన్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? సుందరే సుందరో రామ, రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు. ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. ఆయన పురుషుడు, మేం పురుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణి చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః,
కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కర్ణుడు దుర్యోధనుడి మేలు కోసం కప్పాలు తెచ్చాడు. అతడు దివ్యాస్త్రవేత్త, పరమాస్త్రాలు తెలిసినవాడు, మహా తేజస్వి, సేనను రక్షిస్తూ ఉంటాడు. ఆ కర్ణుణ్ణి శూరులు, పరాక్రమవంతులైనటువంటి పాండవులు యుద్ధంలో ఎలా సంహరించారు? వృషో మహేంద్రో దేవేషు వృషః కర్ణో నరేష్వపి తృతీయమన్యం లోకేషు వృషం నైవానుశుశ్రుమ. ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపిస్తాడు కనుక దేవతలలో ఇంద్రుణ్ణి వృషుడు అంటారు. అలాగే మానవులలో కర్ణుడు దానశీలి కాబట్టి అతన్ని కూడా వృషుడు అంటారు. ఈ ఇద్దరిని తప్ప మూడో వాడిని వృషుడు అని అనటం మనం వినలేదు. గుర్రాలలో ఉచ్చైశ్రవం శ్రేష్టమైనది. రాజులలో కుబేరుడు శ్రేష్టమైనవాడు. దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు. అలాగే యుద్ధవీరుల్లో కర్ణుడు శ్రేష్ఠుడు. సమర్థులు, పరాక్రమవంతులు, శూరుడైన రాజులు జయించలేని కర్ణుడు దుర్యోధనుడి రాజ్యాభివృద్ధి కోసం సమస్త భూమండలాన్ని జయించాడు. మగధ దేశాధీశుడైనటువంటి జరాసంధుడు కర్ణుడు స్నేహంతో శాంతించాడు. అతడు కర్ణుడి సహాయంతో యాదవులను, క్షత్రియులైన రాజులను అందరినీ బంధించాడు. కౌరవులను మాత్రమే విడిచిపెట్టాడు. రతిక శ్రేష్ఠుడైన ఆ కర్ణుడు రథయుద్ధంలో మరణించాడని విని తెప్పలేనివాడు సముద్రంలో మునిగినట్టుగా నేను శోక సముద్రంలో మునిగిపోయాను. ఓ సంజయ, ఎందుకంటే మహావీరుడు, వీరదాన వీర శూర కర్ణ అని అంత పేరుంది ఆయనకి. వీరుడు, శూరుడు, దానంలో కూడా అటువంటి వాడే. కర్ణుడంట గొప్పవాడే లేదేమో అనే విధంగా వ్యాసులు వర్ణించారు. యుద్ధంలో కానీ, తన యొక్క దానంలో కానీ, శూరత్వంలో కానీ, అలంకారంలో కానీ, దయలో కానీ మించినవాడు లేడు. ఏమైనా కొంచెం పాండవుల్లో ఉండింటే తానే పెద్దవాడే కదా. అందుకని కర్ణుణ్ణి సామాన్యంగా ఆయన కించపరచలేదు, చాలా పెద్దగా చేశారు అక్కడ వ్యాస భగవానులు. నిజమే, ఒప్పుకోవాల్సిందే. అటువంటి కర్ణుడు చచ్చాడంటూనే నిజంగా నమ్మటానికి సఖ్యం లేదు. మనకు కూడా అనిపించదు. ధృతరాష్ట్రుడికి కాదు, మనకు కూడా అనిపించదు. ఇప్పుడు సంజయ, ఇలాంటి దుఃఖంలో కూడా నేను నశించలేదంటే నిజంగా నా హృదయం ఛేదించటానికి వీలు లేని వజ్రానికంటే కూడా బాగా దృఢమైనదని ఉంటుంది. నా గుండె పగిలిపోలేదే. ఎందుకంటే కర్ణుడి మీద నేను బరువంతా కర్ణుడి మీదే వేశా. ఒక కర్ణుడు ఒకడు ఉంటే చాలు, అర్జునుడు చస్తాడు, అర్జునుడు చస్తూనే పాండవులంతా చస్తారు అని ఆ విధమైనటువంటి ఎత్తు వేశారు. జ్ఞాతులు, చుట్టాలు, మిత్రులు పరాభవ వృత్తాంతం విన్న తరువాత కూడా నేను కాక ఏ మానవుడు చావకుండా ఉంటాడు? మిగతా వాళ్ళంతా చచ్చిపోతారు, నేను మాత్రం చావలేదు. ఎవడైనా మరణిస్తాడు కదా, తనకు తానే అనుకున్నాడు. సంజయ, నేను విషం తిని కానీ, అగ్నిలో దూకి కానీ, కొండకొమ్ము నుంచి పడి కానీ మరణించాలని అనుకుంటున్నాను. ఎంతో కష్టమైన ఈ దుఃఖాలను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు
ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః, పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, నిన్ను ఈనాటి పండితులు శోభతోనూ, వంశంతోనూ, కీర్తితోనూ, తపస్సుతోనూ, విద్యతోనూ, యయాతితో సమానమైన వాడిగా భావిస్తారు. నువ్వు వేదశాస్త్ర జ్ఞానంతో మహర్షిలో సమానమైన వాడువు. నువ్వు నీ కర్తవ్యాలు అన్నీ నెరవేర్చావు. మనస్సును చిక్కబెట్టుకో, పోని దాన్ని విషాదంలో ముంచివేయకు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ సంజయ, కర్ణుడు సాలవృక్షంతో సమానమైనవాడు. సాలవృక్షంతో అటువంటి కర్ణుడు మరణించాడంటే దైవమే గొప్పది. పురుష ప్రయత్నం నిష్ప్రయోజనమని నేను అనుకుంటున్నాను. ధర్మరాజు సైన్యాన్ని, పాంచాలు రథ సమూహాన్ని కర్ణుడు బాణవర్షంతో అన్ని దిక్కుల నుండి తీవ్రంగా బాధించి ఉంటాడు. వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడు అసురులను యుద్ధంలో వధించినట్లుగా, మోహింపజేసినట్లుగా పాండవ వీరులను ఆ కర్ణుడు మోహింపజేసే ఉంటాడు. చివరకు పెద్దగాలి దెబ్బకు కూలిన వృక్షంలాగా అతడు యుద్ధభూమిలో ఎలా పడిపోయాడు? సముద్రానికి అంతం కనిపించదు. అలాగే నా శోకానికి అంతాన్ని నేను చూడలేకపోతున్నాను. నాకు చింత ఎక్కువగా పెరిగిపోతుంది. మరణించాలని కోరిక కలుగుతోంది. ఓ సంజయ, కర్ణుడి మరణాన్ని, అర్జునుడు విజయాన్ని విని నేను కర్ణుడు మరణించాడు అంటే నమ్మలేకపోతున్నా. కర్ణుడు మరణించాడని విని ఎంతో తీవ్రంగా దుఃఖిస్తున్న నాకు పూర్వం దేవతలు దీర్ఘాయువునిచ్చి ఉంటారు. ఓ సంజయ, నా ఈ జీవితం చాలా నింద్యమైనది. నేను మిత్రద్రోహిణుడు అయ్యాను. ఈనాడు నింద్యమైన ఈ దుర్దశను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మందబుద్ధినైన నేను జనులందరి ముందు దీనుడనై జీవితాన్ని గడపాలి. ఇంతకుముందు నేను సమస్త జనుల గౌరవానికి పాత్రుడైన ఉన్నాను. ఇప్పుడు శత్రువులు అవమానిస్తూ ఉంటే ఎలా బ్రతకను? సంజయ, భీష్మ ద్రోణ కర్ణుల వధతో ఒక దుఃఖాన్ని మించిన మరొక దుఃఖం కలగటం వల్ల నేను గొప్ప సంకట స్థితిలో పడిపోయాను. ఆ కర్ణుడు కౌరవులకు బలం, పాండవులకు భయంకరుడు, ధనుర్ధారులకు ఆదర్శం. అతన్ని అర్జునుడు హతమార్చాడు. ఆ వీరుడు మహాధనుష్కుడు, మిత్రులకు అభయప్రదాత. దేవేంద్రుడు ధ్వంసం చేసిన పర్వతంలాగా ఆ వీరుడు మరణించాడు. పంగోరివాధ్వ గమనం దరిద్రస్యేవ కామితం దుర్యోధనస్య చాకూతం తృషితస్యేవ విప్రుషః. దరిద్రుడి కోరిక తీరటం, దప్పిగా ఉన్నవాడికి నీటి బిందువుతో దప్పి తీర్చడం కష్టం. అలాగే దుర్యోధనుడి ఉద్దేశం నెరవేరటం కూడా కష్టం. మనం ఒక రకంగా జరుగుతుంది అనుకున్న పని ఇంకో రకంగా జరుగుతుంది. అహోతు బలవద్ దైవం కాలశ్చ దురతిక్రమః. ఆహా, దైవం ఎంత బలమైంది! కాలాన్ని అధిగమించలేం కదా. ఓ సంజయ, నా పుత్రుడు దుశ్శాసనుడు పారిపోతూ మరణించలేదు కదా. యుద్ధంలో దీనుడిలాగా ప్రవర్తించలేదు కదా. ఇతర క్షత్రియ శ్రేష్ఠుల్లాగా ఆ మహాశూరుడు చనిపోయాడు కదా. యుద్ధం వద్దు, యుద్ధం చేయకని ఆనాడు ధర్మరాజు చెప్పిన మాటను మూఢుడైన నా దుర్యోధనుడు వినిపించుకోలేదు. ఈ దుర్యోధనుడు మంచి మాటలను గ్రహించలేదు. అంపశయ్య మీద పడుకున్న మహాత్ముడైన భీష్ముడు జలాన్ని అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి జలధారను తెప్పించాడు. ఆ జలధారలు చూసిన ఆ మహాబాహుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నాయనా, పాండవులతో సంధి చేసుకో,
సంధి వల్ల శాంతి కలుగుతుంది. నీ యుద్ధం నాతోనే అంతమవుగాక. సోదరభావంతో పాండవులతో కలిసి రాజ్యాన్ని అనుభవించు అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా చేయని నా కుమారుడు ఇప్పుడు తప్పకుండా విచారపడుతూ ఉంటాడు. ముందు చూపుతో ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. ఓ సంజయ, ఆనాటి జూదం వల్ల అమాత్యులు పుత్రులు చనిపోగా నేనిప్పుడు రెక్కలు తెగిన పక్షిని అయ్యాను. ఆడుకునే పిల్లలు ఒక పక్షిని పట్టుకొని దాని రెక్కలు విరిచి సంతోషంగా వదిలిపెట్టగా ఆ పక్షి రెక్కలు తెగిపోవటం వల్ల ఎగరలేదు, నడవలేదు. అలాగ నేను కూడా ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిని అయిపోయాను. నేను క్షీణించిన వాడిని, సర్వార్థాలు కోల్పోయిన వాడిని, జ్ఞాతులు బంధువులకు దూరమైన వాడిని, దీనుడిని, శత్రువులకు వశమైన నాకు దిక్కేది అని ఇలా ధృతరాష్ట్రుడు విలపిస్తూ ఉండగా అతడి మనస్సు ఎంతో కలత చెందింది. మళ్ళీ ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, కర్ణుడు మా కార్యాన్ని పూర్తి చేయటానికి కాంబోజులను కేకేయులతో కూడా అంబుష్టలను గాంధారులను విదేహలను జయించాడు. సమర్థుడైన అతడు దుర్యోధనుడి మేలు కోసం భూమండలాన్ని జయించాడు. అంతటి వాడిని శూరులు బాహుబలం గలవారు అయిన పాండవులు యుద్ధభూమిలో జయించారు. ఓ సంజయ, కర్ణుడి అర్జునుడు సంహరించగా ఇంకా ఏ వీరులు మిగిలి ఉన్నారో నాకు చెప్పు అని మళ్ళీ అడుగుతున్నాడు. కర్ణుడు మరణించాడని నువ్వు చెప్పావు. అప్పుడు మనవాళ్ళు కర్ణుడి ఒంటరిగా వదిలేశారా లేదా? పాండవులందరూ కలిసి అతన్ని యుద్ధంలో వధించారా? భీష్ముడు యుద్ధభూమిలో తనకు ఎదురు నిలబడి యుద్ధం చేయకపోయినా శిఖండి ఆయనను బాణాలతో కూల్చివేశాడు కదా. అలాగే ద్రోణుడు యుద్ధంలో అనేక బాణాలతో గాయపడి ఆయుధాలకు త్యాగం చేశాడు. ఆయుధాలనంతా కూడా యోగనిష్టలో ఉన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు సంహరించాడు కదా. ఈ ఇద్దరిని అవకాశం చూసి విశ్లేషించి కపటంగానే పాండవులు సంహరించారు కదా. భీష్మద్రోణులు హతమైన వృత్తాంతాన్ని నేను విన్నాను. యుద్ధ ధర్మానుసారం యుద్ధం చేసే వారిద్దరిని సాక్షాత్తుగా వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడు కూడా యుద్ధంలో జయించలేడు. అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించేవాడు, ఇంద్రుడితో సమానమైన వాడు కర్ణుడు. అతన్ని మృత్యువు ఎలా తాకింది? బంగారంతో అలంకరించబడినది, దివ్యమైనది, శత్రువులను సంహరించేది, మెరుపులాగా మెరుస్తూ ఉండే శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చాడు. యుద్ధంలో శత్రువులను సంహరించే శక్తి కలది, దివ్య సువర్ణభూషితమైనది అయిన పదునైన సర్పముఖ బాణం అతని అమ్ముల పొదలో ఉండేది. మహారథులు మహావీరుడైన భీష్మ ద్రోణాదులను అతను నిర్లక్ష్యం చేశాడు. పరశురాముడి వద్ద ఘోరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్చాడు. బాణాల చేత పీడించబడి యుద్ధ విముఖులైన ద్రోణుడు మొదలైన వారిని చూసి కర్ణుడు అభిమన్యుడి ధనస్సును పదునైన బాణాలతో ఖండించాడు కదా. భీముడు 10,000 ఏనుగుల బలగలవాడు కదా. వజ్రాయుధంలాగా వేగవంతుడు, అపరాజితుడు. ఆ భీముణ్ణి కర్ణుడు రథహీనుణ్ణి చేశాడు, వేళాకోళం చేశాడు, సహదేవుణ్ణి జయించాడు. అతన్ని కూడా విరతుణ్ణి చేశాడు. అయితే దయతో ధర్మం ఆలోచించి చంపకుండా వదిలిపెట్టాడు. వేల కొద్ది మాయలను సృష్టిస్తూ ఉన్నవాడు ఘటోత్కచుడు. ఆ రాక్షసుడిని ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధంతో వధించాడు. ఇన్ని రోజులు జరిగినప్పటికీ యుద్ధంలో అర్జునుడు భయపడి ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు ఎదుర్కోలేదు. అంతటి వీరుడు యుద్ధంలో ఎలా మరణించాడు? యుద్ధంలో ఎప్పుడూ సంసప్తకులు అనే యోధుల అర్జునుడిని యుద్ధానికి పిలిచేవారు. అర్జునుడు వారిని ముందు చంపి తర్వాత కర్ణుడిని చంపుతాను అని చెప్పాడు. కర్ణుడిని వదిలి వారి మీదకి వెళ్ళాడు. శత్రునాశకుడైన ఆ కర్ణుడిని అర్జునుడు ఎలా వధించాడు? కర్ణుడు పెద్ద పులిలాగా వేగం గలవాడు. మహాధనస్సును విదిలిస్తూ
ఘోరమైన దివ్యాస్త్రాలను బాణాలను ప్రయోగిస్తూ ఉంటే యుద్ధభూముల్లో అతన్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అతడే మరణించాడని చెబుతున్నావు. తప్పకుండా అతడి ధనస్సు విరిగిపోయి ఉండాలి, లేదా రథభూమిలోకి కూరుకుపోయి ఉండాలి. రథం లేదా అస్త్రాలు నశించి ఉండాలి. అతడు మరణించటానికి ఇవే కారణాలే ఉంటాయి. మరొక కారణం నాకు కనిపించటం లేదు. అర్జునుణ్ణి చంపనంత వరకు నేను పాదాలు కడిగించుకోను అని ఆ మహాత్ముడు ఘోరమైన నియమాన్ని పాటించాడు. ధర్మరాజు ఆ కర్ణుడికి భయపడి 13 సంవత్సరాలు నిద్రపోలేదు. కర్ణుడి బలం చూసుకొని నా పుత్రుడు ద్రౌపదిని సభకు బలవంతంగా ఈడ్చించి తెచ్చాడు. సభా మధ్యలో పాండవులు చూస్తూ ఉండగా ద్రౌపదిని ఎన్నో పరుషమైన మాటలు అన్నాడు. అలాంటి కర్ణుణ్ణి శత్రువులు ఎలా వధించారు? ఓ సుయోధన, భీష్ముడు ద్రోణుడు పక్షపాత బుద్ధిని వహించి కుంతీపుత్రులను వధించకపోతే నేనే వాళ్ళందరినీ సంహరిస్తాను. మనసులోని బాధ తొలగించుకో. గాంధీవంతో సహా వారిని నేను అక్షయమైన బాణాలతో పడగొడతాను అన్నాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు అర్జునుడు ఎలా సంహరించాడు? గాంధీవం నుంచి బయలుదేరిన బాణాలు తాకడిని లెక్క చేయక ద్రౌపది నీకు భర్త లేడు కదా అంటూ పాండవులను చూశాడు. సంజయ తన బాహుబలాన్ని ఆశ్రయించిన అతడికి పుత్రులతో కృష్ణుడితో కూడినటువంటి పాండవులంటే భయం లేదు కదా. అలాంటి మహావీరుడికి ఇంద్రుడితో కూడిన దేవతల వల్ల కూడా మరణం కలుగుతుంది అని నేను అనుకోవటం లేదే. పరిపరి విధాలుగా దుఃఖపడుతున్నాడు. ఇక పాండవుల వల్ల అతడికి మరణం లభించదు అని వేరే చెప్పాలా? వరేళ్ల తొడుగులు గ్రహించి అల్లిత్రాటిని బిగిస్తున్న కర్ణుడి ఎదుట ఏ మగవాడు నిలవలేడు. భూమి సూర్యచంద్రుల కాంతికి కిరణాలకు దూరం కావచ్చు, కానీ యుద్ధంలో పారిపోని వాడు పురుష శ్రేష్ఠుడు ఎవడైనా ఉంటే అతడే కర్ణుడు. అతడు మరణించటం అసంభవం. తనకు సహాయంగా కర్ణుడు, సోదరుడైన దుశ్శాసనుడు ఉన్నారనే ధీమాతో మూర్ఖుడు, దుర్బుద్ధి అయిన నా దుర్యోధనుడు శ్రీకృష్ణుడి మాటలను వినిపించుకోలేదు, పాటించలేదు. కనుక ఇప్పుడు నా పుత్రుడు దుశ్శాసనుడి మరణాన్ని, కర్ణుడి పతనాన్ని చూసి ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. అర్జునుడితో జరిగిన ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు మరణించాడని విని విజయం పొందిన పాండవులను చూసి నా దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్మర్షణుడు వృషసేనుడు మరణాన్ని చూసి శత్రుపక్షం వారు వధిస్తూ ఉండగా చెల్లాచెదురైన మన సైన్యాన్ని చూసి, యుద్ధం మానిన రాజులను, పారిపోతున్న రతికులను చూసి నా పుత్రుడు ఎంతో దుఃఖిస్తున్నాడని అనుకుంటున్నా. దుర్యోధనుడు ఎవరు బోధించినా వినడు. అతడు నేనే విద్వాంసుణ్ణి, మేధావిని అని అనుకుంటూ ఉంటాడు. అతడు దుర్బుద్ధి, ఇంద్రియాలను అతడు జయించలేడు. అటువంటి అతడు సైన్యం నిరుత్సాహపడటం చూసేమన్నాడు? మంచి మనస్సు గల ఆప్తులు వారించినా వినుకోకుండా పాండవులతో బలవంతంగా విరోధం పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పక్షంలో ఎక్కువ మంది చనిపోగా ఏమన్నాడు? యుద్ధంలో దుశ్శాసనుడి భీముడు సంహరించి రక్తం తాగుతూ ఉండటాన్ని చూసి దుర్యోధన ఏమన్నాడు? నాయనా, శకుని పూర్వం పాండవులను మోసం చేసి జూదమాడి సంతోషించాడు. ఇప్పుడు ఆ శకుని కర్ణుడు చనిపోగా ఏమన్నాడు? శకుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ జూదం ఆడదామంటున్నాడా? కృతవర్మ మహాధనుర్ధారి, సాత్వాతులతో మహారథుడు. అతడు మరణించిన కర్ణుణ్ణి చూసేమన్నాడు? ఓ సంజయ, ధనుర్వేదాన్ని అభ్యసించాలని కోరుకునే విప్రులు, క్షత్రియులు, వైశ్యులు అశ్వత్థామ వద్దకు వెళ్ళి నేర్చుకుంటారు. ఆ అశ్వత్థామ యువకుడు రూపవంతుడు, చూడు చక్కనివాడు. అతడు కర్ణుడు మరణించగా ఏమన్నాడు? శరద్వంతుడి పుత్రుడు కృపాచార్యుడు, ఆయన రతిక శ్రేష్ఠుడు,
ధనుర్వేదం తెలిసినవాడు. ఆ కృపాచార్యుడు కర్ణుడు మరణించిన తర్వాత ఏమన్నాడు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.